కతే ఈశ్వర్ గారు అయితే మన దగ్గర ఉన్నారు. మరి డాక్టర్ కుచ్కుల రాజేశ్వర రెడ్డి గెలిచి ఒక చరిత్ర సృష్టించారు. 34 ఇది ప్రజల పార్టీ, ఎందుకంటే బీదల పార్టీ, ఎందుకంటే మేము కూడా ఒక సాధారణ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక ఇంకొక విషయం అన్న, ఈరోజైతే కనువలు మార్చినంత వీధికైతే పార్టీలు అయితే మారుతూ ఉన్నారు. మరి అలాంటిది మీరు కొన్ని సంవత్సరాల నుంచి ఈరోజు అధికారం ఉన్నా అధికారం లేకపోయినా మీరు ఒకటే పార్టీని నమ్ముకొని ఉండడానికి ప్రధాన కారణం పాలమూరు జిల్లా బిడ్డ ఈరోజు సీఎం అయిండు. అందులోనూ ఇది కరువు జిల్లా, వలసల జిల్లా. ఈరోజు ఆయన సీఎం అయిండు కాబట్టి ఏమన్నా ఈ కరువు కాటకాలు ఏమైనా దూరం అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయంటారా? ఎనుముల రేవంతనే నేను మాటిస్తున్నా, ఎవడు రమణ నా పేదంట. హలో, హాయ్, నమస్తే. మన ప్రస్తుతం అయితే నాగర్ కర్నూలు నియోజకవర్గ కేంద్ర పరిధి ఇక్కడ బిజినేపల్లి విలేజ్ అయితే మనం ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో పార్టీకి సహకారం అందిస్తూ తన వంతు కార్యక్రమాల్లో ముందుకు పోతున్నటువంటి కతే ఈశ్వర్ గారు అయితే మన దగ్గర ఉన్నారు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమైనా తేడా కనిపిస్తుందా? అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి 1.5 year కావస్తా ఉంది కదా, మరి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఏమన్నా అదేవిధంగా ఈరోజు ఈ బిజినపల్లి ఈ గ్రామంలో చూసుకున్నట్టుగైతే మరి అన్నగారి పేరు లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి బలంగా వినపడతా ఉంది. మరి తన పేరు వినపడడానికి ప్రధాన కారణం ఏంటనే కొన్ని విషయాల గురించి స్పష్టంగా అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్కారం అన్న, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి సంవత్సరం కావస్తా ఉంది. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా వ్యత్యాసం కనిపిస్తూ ఉందా? ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యత్యాసం ప్రజల్లో స్పష్టంగా కనబడుతుంది. ఎందుకనగా కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాపాలన, ఇది ప్రజల పాలన. బీఆర్ఎస్ పాలన అనేది, టీఆర్ఎస్ పాలన అనేది దొరల పాలన, గడీల పాలన. గడీల పాలనలో దొరలు మాత్రమే ఉంటారు. ప్రజలు బందీలుగా మార్చి దొరలు చెప్పిందే ప్రజలు వినాలి, అదే శాసనం, అదే ప్రజాపాలన అనే రకంగా ఉండేది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సోనియమ్మ గారి ఆదేశాలతో, రాహుల్ గాంధీ గారి ఆదేశాలతో, కూచుకుల రాజేశ్వర రెడ్డి గారి, డాక్టర్ మల్లు రవి గారి, మన పెద్దల గౌరవనీయులు కూచుకుల దామరెడ్డి సారి గారి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈరోజు నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఒక సాధారణ మన డాక్టర్ కుచ్కుల రాజేశ్వర రెడ్డి నాయకుడు ఆరంగరేడంలోనే ఎమ్మెల్యేగా గెలిచి ఒక చరిత్ర సృష్టించిండు. 34 ఏళ్ల తర్వాత మన నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిండు. ఒక సాదాసీదాగా వచ్చి ఈరోజు చరిత్ర సృష్టించిండు. ఆయన ఒక సాధారణ పౌరునిగా ఉండి ప్రజలకు నిజమైన కాంగ్రెస్ పాలనలో, ప్రజాపాలనలో ఎలాగైతే పాలన ఉండాలో అలాగే అందిస్తున్నాడు. అన్న, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చింది. ఎందుకంటే అది రావడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతో కష్టపడి రాత్రింబవళ్ళు కష్టపడైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. అన్న, ఇదే విధంగా ఈరోజు ఎవరైతే పార్టీ జెండా పట్టుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు ఎనికి స్థానంలో ఉన్నారో, అడ్డదారిన వచ్చినటువంటి వ్యక్తులు ముందు స్థానం వెళ్తున్నారని ఒక వార్త వినబడతా ఉంది. మీరు ఎలా చూస్తారు ఒక సీనియర్ నాయకునిగా? ఇందులో కొంచెము వాస్తవం ఉంది, కొంచెం అవాస్తవం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరిని కొద్దిగా అధికారంలో కొంచెం ఎవరిని నమ్మాలో, కొద్దిగా ఎవరిని నమ్మాలో సార్ అనేది ఒక ఓన్లీ ఆయన టెస్ట్ చేస్తున్నాడు. నిజమైన నాయకుడు ఎవరు ఉండరు, నిజమైన అవసరాల కొరకు ఎవరు వాడుకున్నాడు, అది కూడా త్వరలో నియోజకవర్గంలో ఉన్న పైనుంచి ఉన్న రేవంత్ రెడ్డి గారి నుంచి కూడా కొంచెమంది డ్రామా అనేది నడుస్తుంది. ఆ డ్రామా అనేది నిజమైనది నిజంగా స్పష్టంగా బయటికి వెళ్తుంది. కొద్ది ఉన్నాయి అటువంటి వాస్తవాలు. ఎందుకంటే అది కూడా అధిష్టానం గుర్తిస్తుంది ఈ మధ్యకాలంలో. దాన్ని కూడా తీసేసి నిజమైన కార్యకర్తకు విలువ ఇవ్వాలి. నిజమైన కార్యకర్తలు మాత్రం పనిచేస్తే భవిష్యత్తులో కూడా ఇంకో 10 ఏళ్ళైనా కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి కూడా ప్రధాన కారణం కార్యకర్త ఉండేది మాత్రం పార్టీలు అనేది ఉంటాయి. అది మాత్రం ఖచ్చితంగా మన గవర్నమెంట్ వారు ఖచ్చితంగా చేస్తారు. మన ఎమ్మెల్యే గారు, దామరెడ్డి సార్ గారు, మల్లు రవి గారు దాన్ని కూడా
త్వరలో పరిష్కారం అయింది. అసలు విధాన పార్టీలో ఉన్న వాళ్ళకు దొరల పాలనలో ఉన్నకు మేము చెప్పింది వినాలి, మేము చెప్పిందే శాసనం అనేది మాత్రం ఇందులో కొద్దిగా తక్కువ ఉంటుంది. అందులో అప్పటికి ఇప్పటికి ఏంటంటే కొంచెం తేడా అనిపిస్తుంది. అటువంటిది ఏముందో ప్రయారిటీ మాత్రం కంపల్సరీ రాజేష్ రెడ్డి గారు ఇస్తారు, మల్రావి గారు ఇస్తారు. చిన్న చిన్న పొరపాట్లు అయినా అవి సర్దిద్దుకుంటుంది, భవిష్యత్తులో అవన్నీ మంచి జరుగుతుందని నా ఒక ఆలోచన. ఇప్పుడు మనము ఉదాహరణ చూసుకుంటే ఉమ్మడి పాలమూరు జిల్లా కింద మన నార్కర్నూలు మొత్తం టోటల్ వస్తూ ఉంటుంది. మరి ఉమ్మడి పాలమూరు జిల్లా బిడ్డ ఈరోజు సీఎం అయిండు, అందులోనూ ఇది కరువు జిల్లా, వలసల జిల్లా. ఈరోజు ఆయన సీఎం అయిండు కాబట్టి ఏమన్నా ఈ కరువు కాటకాలు ఏమైనా దూరమయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయంటారా? స్పష్టంగా మనకు 74 దాదాపు 70 సంవత్సరాల గతంలో మన జిల్లా ముఖ్యమంత్రి ఉండేది. ఇప్పుడు మన నల్లమల్ల గుడ్డిబిడ్డ, కల్వకుర్తి, కొడంగల్ ముద్దుబిడ్డ, మన నార్కల్ మన సొంత నాగరికత జిల్లా మనిషి రేవంత్ రెడ్డి గారు అయ్యింది. కాబట్టి స్పష్టంగా ఆయన బ్రాండ్ అనేది మన జిల్లా పైన మన జిల్లా ఉమ్మడి మార్నాడు జిల్లా మీద స్పష్టంగా 100% ఉంటుంది. ఇందులో ఎవరో సంకోచించవలసిన అవసరం లేదు. ఇది గంటాబలంగా ఓ కాంగ్రెస్ కార్యకర్తగా, నిబద్ధత గల కార్యకర్తగా మేము చెప్పదలుచుకున్నాం. ఇంకొక విషయం అన్న, ఈరోజైతే కనువలు మార్చినంత వీజీకి అయితే పార్టీలు అయితే మారుతూ ఉన్నారు. మరి అలాంటిది మీరు కొన్ని సంవత్సరాల నుంచి ఈరోజు అధికారం ఉన్నా అధికారం లేకపోయినా మీరు ఒకటే పార్టీ నమ్ముకొని ఉండడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? అందులోని ఈరోజైతే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ పార్టీ అధికారం ఉంటే అక్కడ జనాలు అయితే జరుగుతూ ఉంది కదా. మరి ఎందుకు మీ కారణం ఏమై ఉండొచ్చు? గతంలో అలాంటి ప్రలోభాలు చాలా జరిగినాయి. మానవుడుగా ఎందుకంటే చాలా వరకు సిన్సియర్గా ఉంటాడు, పని చేస్తాడు, ఏదో మా పార్టీకి ఉపయోగపడతాడని చాలామంది బీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు కూడా ఎందుకంటే ఆహ్వానాలు వచ్చినాయి. మన లక్ష్యం ఒకటే, కాంగ్రెస్ పార్టీ అనేది ఇది ప్రజల పార్టీ, ఎందుకంటే బీదల పార్టీ. ఎందుకంటే మేము కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది మాకు గుర్తింపు ఇచ్చింది. ఎందుకంటే ఒక కార్యకర్త ఇట్లా ఉండాలి, ఎందుకంటే ప్రజలకు ఇలా చేయాలి అంటే మేము కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే ప్రజలకు అనేది మేము మేలు చేయగలుగుతాం. ఎందుకంటే గతంలో టీడీపీ పార్టీ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే అవతల నాయకులను చూసినాం. అవతల నాయకులు ఎందుకంటే ఓన్లీ లీడర్షిప్ పార్టీ కొరకు మాత్రమే పనిచేస్తారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఓన్లీ ప్రజల పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనేది కార్యకర్త అనేది ప్రజలకు మాత్రమే చేయగలుగుతారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి అనుసంధానం ఉండదు. కార్యకర్తకు స్వచ్ఛందంగా చెప్పగలుగుతాం. మేము కూడా ఒక నాయకునికి, ఎందుకంటే ఈవెన్ రేవంత్ రెడ్డి గారి దగ్గర కానీ రాజశేఖర రెడ్డి సార్ డైరెక్ట్గా స్వచ్ఛందంగా పోయి మన సమస్యను చెప్పుకోగలుగుతాము. మన ఒక నాయకునికి మానవత్వం చాటుకునే విధంగా ఉండేది కాంగ్రెస్ పార్టీ. అందుకని మేము చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. 94 నుంచి మాకు ఊహ తెలిసినప్పటి నుంచి మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం, కాంగ్రెస్ కార్యకర్త ఉంటాం, భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ కార్యకర్త ఉంటాం. మాకు శిరసా వహిస్తాం. ఏదన్నా బాధ్యతలు అప్పగించినా పార్టీకి మొక్కుకోవడానికి నమ్మకంగా, పార్టీకి పనిచేయగా విధేయతగా ఉంటాం. అన్న ఇంకొక విషయం అన్న, ఈరోజు మీ ఇంకో డైనమిక్ లీడర్ మీ ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే మీ మాటల్లో ఏం చెప్తారు? వాళ్ళ కుటుంబం కాంగ్రెస్ పార్టీ, దామోదర్ సార్ గారు ఎందుకంటే మా గురువు గారు తండ్రి లాంటి వారు. ఎందుకంటే వాళ్ళతోనే మేము ముందుకుంటూ కూడా ఒక నాయకుడు ఇలా ఉండాలి. ఎందుకంటే మేము ఆయన శిష్యునిగా ఉన్నాము, ఆయన ఒక తండ్రిలా ఒక స్థానంలో ఉన్నాం. ఎందుకంటే ఆయన ఒక కొడుకు ఆరంగేయడం మేము ఉండాలి, నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గెలవాలి, నేను గెలవకుండా రాజేశ్వర రెడ్డిని రప్పియాలి చేయాలని మేము అందరి అభిప్రాయంతో మా కార్యకర్తల కష్టంతో, నాయకుల కష్టంతో సార్ని ఇష్టం లేకుండా రావాలి సార్, మీరు ఉండాలి, నా కాంగ్రెస్ పార్టీకి రావాలి, మీరు గెలవాలి. ఎందుకంటే కూచుకుల అనేది నియోజకవర్గంలో ఒకసారి వినపడాలి. మీ నాయకత్వంలో ప్రజలు ఎలా ఉండాలి, గతంలో అప్పటికి ఇప్పటికి ఉండాలి అనే నాయకత్వంలో రప్పించినాం. సారు కొత్తగా వచ్చిండు కాబట్టి కొంత టైం తీసుకుంటుండు. అంతకుమించి ఇంట్లో ఏదో సార్ చేయడు, ఇది లేదు, అక్కడ ఇది ఉంటాడు, వీళ్ళు సాకుపడుతున్నారు, అది మాత్రం ఒక భ్రమ. ఎందుకంటే ప్రజలు నాయకులు కొంతమంది ఎందుకంటే దాని ఒక డ్రామాలాగా చేస్తున్నారు. అవి త్వరలో పరిష్కారం అయితే నాయకుడుగా నాయకత్వ లక్షణాలు ఎట్లుంటాయని సారు చూపిస్తాడు. ఇది మాత్రం పక్కా చెప్పగలుగుతాం. అన్న ఇంకొక విషయం, అతి తొందరలోనే లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతా ఉంది. మరి లోకల్ బాడీ ఎలక్షన్లో ఇక్కడ బిజినపల్లి గ్రామంలో చూసుకున్నట్టయితే అన్నగారి పేరు మరి బలంగా వినబడతా ఉంది. మరి దేనికోసం మీ పేరు ప్రస్తావన ఉన్నారు లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి? అన్న నేను పుట్టినప్పటి నుంచి ప్రజల్లోనే ఉన్నా. ఎందుకంటే నా నిజ జీవితం మా నాన్నగారు అనేది దాదాపు చిన్నప్పుడు నేను ఊహ తెలుగుని చనిపోయాడు. ఎందుకంటే మాకు గతంలో మాకంటూ పెద్దవాళ్ళు ఎవరు మా నాన్న భవిష్యత్తులోకి ఇట్లా ఉండాలి, ఇది నాకు చెప్పేవారు కూడా ఎవరు లేరు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటికి పోయినా నాకు ఏదో సమస్య గురించి పోతే వీళ్ళు సమస్య ఇది ఇట్లా ఉంది, దీనికి పరిష్కారం ఇది ఉంది, మంచి రూట్ ఇది చెడు రూట్ ఇది,
ఎందుకంటే నేను ఇట్లా పోతే ఇది కూడా ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంతో నాకు ఒక సత్సంబంధాలు అనేవి ఉండేవి, మంచి సత్సంబంధాలు. ఒక ఇంటికి పోయినా నాకు ఒక ఆత్మీయుడిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా. ఎందుకంటే వాళ్ళ ఇంటి ఒక కంచంలో అన్నం పెడతారు. ఎందుకంటే ఒక ఏది ఉన్నా నాకు శాశక్తుల సహకరించిండ్రు వాళ్ళు కూడా. ఎందుకంటే ఈశ్వర్ అంటోడు ఒక బీదవాడు, ఎందుకంటే ఇది ధనికుడు కాదు, ఒక బీదవాడు, సాధారణ వ్యవసాయం కుటుంబం నుంచి కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి. కాబట్టి ఇటువంటి ఒక కింది స్థాయి నుంచి ఉన్న ప్రజల్లో ఉన్న నాయకుడైతేనే, ఎందుకంటేనే మాకు ఒక పని చేస్తాడు. ఒక కార్యకర్త కానీ పార్టీలతో ఆ సంబంధం లేదు, ఏ పార్టీలైనా మాకు ఒక గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా. ఎందుకంటే బిజినబీలో ఒక కుటుంబం కష్టాల్లో ఉందంటే అరే నా కుటుంబంలో కష్టం ఉంది అనే ఒక మంచి మనసుగా ఆశీర్వదిస్తా. కాబట్టి ప్రజలు కూడా దాన్ని అట్లా స్వీకరిస్తారు. వాళ్ళందరి నేనంటే వాళ్ళ నా కుటుంబ సభ్యుడు అని అనుకుంటున్నారు. కాబట్టి ఇంత అభిప్రాయం ఉంది అనేది నేననేది అనుకుంటున్నాను. అన్న ఇంకొక విషయం అన్న, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజల్లో మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి మిమ్మల్ని సర్పంచ్గా గెలిపిస్తే ముఖ్యంగా మీరు చేసే కార్యక్రమం అంటే మీకంటూ ఉంటుంది, నా పుట్టిన నా నేలకు నా గ్రామానికి ఈ కార్యక్రమాలు చేయాలి, డెవలప్మెంట్ విషయంలో మీకు కొంచెం ఉంటుంది. ఏ కార్యక్రమాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? గతంలో ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పటి ఉన్న దాదాపు 5-6 పర్యాలలో గెలిచిండ్రు. వాళ్ళ వంతుగా వాళ్ళు చేసిండ్రు. మన వంతుగా మన లక్ష్యం గ్రామ అభివృద్ధి ప్రకారం సీసీ రోడ్స్ కానీ, డ్రైనేట్స్ కానీ, ఇంకా కొన్ని మిగిలిపోయిన పనులు ఉన్నాయి. ఎందుకంటే ఇది నా లక్ష్యం ఒకటే, బిజినపల్లి గ్రామ అభివృద్ధి. సమస్యలు అనేది ఉన్నాయి, ఇది 1-2 అని చెప్పడానికి మాటల్లో చెప్పలేము. ఎందుకంటే మన నియోజకవర్గ ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచిండు, ఎంపీ ఉన్నారు, గవర్నమెంట్ ఉంది. ఎందుకంటే మన బిజినపల్లికి ఎన్ని నిధులు కావాలో అని నేను కొట్లాడతా. నాకు ఒక హక్కు అనేది ఉంది. ఎందుకంటే ఒక కార్యకర్తగా నేను ఇప్పటివరకు మారని నాకు ధైర్యం ఉంది. నా ధైర్యం ఎందుకంటే వాటి అధిష్టానంలో కొట్లాడి మన అభివృద్ధికి ఎంతైనా బిజినపల్లికి తీసుకురావాలి. ఇది 1-2 అని చెప్పడానికి లేదు. సమస్యలు ఏమున్నా సమస్యలు తీర్చాలనే ఒక కృతనిశ్చయత ముందుండి నేను తీర్చగలనే ఒక నమ్మకంతో నేను ఉండా. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఈరోజు ధనబలం, అండబలం, ఎందుకంటే వేరే ప్రలోభాలకు లొంగకుండా ఒక నిజమైన నిరుపేద కష్టపడి కింది స్థాయి నుంచి పైకి ఎదుగుతున్నాను. ఎందుకంటే బిజినపల్లి గ్రామ ప్రజలకు డబ్బులకు వేరే విధంగా ప్రలోభాలకు లొంగకుండా మీరందరూ నా యందు ఎందుకంటే దయ ఉంచి ఒక పేద బిడ్డని ఎందుకంటే ఆశీర్వదిస్తే, ఎందుకంటే వేరే విధంగా డ్రామాలు, రకరకాల ప్రలోభాలకు, రకరకాల ఇబ్బందుల రాజకీయాలకు గురి చేయకుండా విశ్వార్థంగా నన్ను గెలిపించుకోండి. అంతకు డబుల్గా రెట్టింపుగా మీ సేవకై అంకిత భావంతో ముందుండా. ఎందుకంటే నేను ఒక గత నాయకులకు నేను భిన్నంగా నా లక్ష్యం ఇది ఇట్లా ఉంటే ఇది జరిగితే వీళ్ళు ఉంటే ఇది జరుగుతుంది అనే ఒక లక్ష్యంతోనే ముందు అడుగు చేస్తున్నా. మీ అందరూ దయించి నన్ను ఆశీర్వదించి గెలిపిస్తారని మీ నమ్మకంతో సదా మీ ఆశీర్వాదం. ఈశ్వర్ గారు అయితే బిజినపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైతే కరాఖండిగా అయితే ఒక విషయం చెప్తా ఉన్నాడు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు అయితే నెరవేరుస్తూ ఉంది. అదేవిధంగా ఈ బిజినపల్లి గ్రామంలో చూసుకున్నట్టయితే తల్లి తండ్రి, ఎందుకంటే నా పేరు ప్రస్తావన తెస్తా ఉన్నారు అంటే నాకు తల్లి తండ్రి లెక్క నా గ్రామ ప్రజలు అని చెప్పేసి అన్నగారు చెప్పడం జరిగింది. ఎందుకంటే తల్లిదండ్రులకు ఎలాంటి ఆపద రాకుండా కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నా పైన ఉంది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి నిధుల విషయంలో నేను కొట్లాడే శక్తి సామర్థ్యం కూడా నాకుంది, ఆ హక్కు కూడా నాకుంది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఈరోజు ఈ విజయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి నా గ్రామ ప్రజలతో పాటు మమేకం చేసి ముందుకు తీసుకెళ్ళాను కాబట్టి అర్హత నాకు ఉదయం చెప్తా ఉన్నాడు.